పాన్ ఇండియా సినిమాల బడ్జెట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. వందల కోట్లను మంచి నీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది తర్వాత సంగతి. ముందు ఆ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించామా లేదా అన్నది హైలైట్ అవుతోంది. రీజనల్ మార్కెట్ సినిమా కోసమే 70 నుండి 100 కోట్ల మధ్య పెట్టుబడి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా అంటే బడ్జెట్ 200 కోట్లు దాటిపోవాల్సిందే. కొన్నిసార్లు అంతకు మించి కూడా ఉంటోంది. థియేటర్, ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ ఇలా ఎన్ని రకాల్లో బిజినెస్ చేయాలో అన్ని రకాల్లో బిజినెస్ జరుగుతోంది. అయితే ఇవన్నీ సినిమాలు, వీటి చుట్టూ బిజినెస్ చాలా జరుగుతుంది. థియేటర్లో రిలీజ్ అవ్వాలి, జనాలు రావాలి, ఇవన్నీ చాలా ఉంటాయి లెక్కలు. కానీ వెబ్ సిరీస్ల కోసం అయితే ఏ మేకర్ కూడా ఎక్కువ కోట్లు ఖర్చు చేయాలనుకోడు. ఒకవేళ సినిమా థియేటర్లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అన్నా సరే అంత ఖర్చు పెట్టరు. కానీ కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి బడ్జెట్ విషయంలో పెద్ద సినిమాకు దీటుగానే ఓటీటీలోనూ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్సాలి హీరా మండితో వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో హీరా మండిని విజువల్ వండర్ గా అద్భుతంగా మలుస్తున్నట్టు కనిపిస్తోంది. మరి హీరా మండి బడ్జెట్ ఎంత అంటే 200 కోట్లకు పైగానే తెలిసింది. దీంతో వెబ్ సిరీస్ లో ఇది సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఏ వెబ్ సిరీసు ఇంత ఖర్చుతో నిర్మాణం అవ్వలేదు. ఇండియాలో తెరకెక్కించిన ఏ సిరీస్ కైనా 50 కోట్లకు మించి అవ్వలేదు. సిటాడెల్ కోసం హాలీవుడ్ నిర్మాతలు 2000 కోట్లు పెట్టారు. కానీ ఇండియన్ వర్షన్ వచ్చేసరికి అది చాలా తక్కువ బడ్జెట్ తో రాజ్ అండ్ డీకే టీం తెరకెక్కిస్తున్నారు. మరి ఇన్ని వందల కోట్లు ఈ వెబ్ సిరీస్ పైన పెట్టారు అంటే అంతా వాళ్ళు వెనక్కి తెచ్చుకోగలరా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. చూడాలి మరి ఏం జరుగుతుందో.